వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి దత్తత దేవాలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి వారిని ఈవో కె వినోద్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దర్శనానంతరము ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, అనుబంధాల దేవాలయ పర్యవేక్షకులు వెంకట్రాజు, ఇన్స్పెక్టర్ నరేందర్ ఉన్నారు. దీర్ఘమాయుః మనోవాంఛ ఫలసిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు ఆయురారోగ్య ప్రసాద సిద్ధిరస్తు సీతారామచంద్ర పునర్దర్శన ప్రాప్తి. మనకు ఆ రోజు చాలా ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు. మనకు ఆదాయం కోరుకునే జాతర అదొకటి. పోతే సార్ ఇక్కడ ఒక సనాతన ఆచారం ఎప్పుడంటే భద్రాచలంలో నవామికం 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటూ మన దేవాలయం మామూలు దేవాలయంలో పంచమతి నడుస్తాయి, కానీ మనకు నవామికం నడుస్తాయి సార్. 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైష్ణవ గోకులాష్టమి జరుగుతుంది. స్వామికి ఉత్తర ద్వార పూజ జరుగుతుంది. స్వామివారి మేము 3 కుటుంబాలు, మా తాతలు మా తండ్రులు, మేము 3వ తరం సార్. 3 కుటుంబాలు ఇక్కడ సేవ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. ఇది వైష్ణవ పాంచతాంత్ర విధానం సార్ మన దేవాలయం. దాంట్లో కార్యక్రమం ఈ మాఘమాస జాతర పైనుంచి 10 రూపీస్ దర్శనం ఉంటుంది. దర్శనం ఇది ఫ్రీ. 10 అంటే అప్పుడు జేసీబీ క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అని అదే ఇక్కడ మనం ఏమన్నా ఇంకా ఫెసిలిటీ క్రియేట్ చేసాం ఇక్కడ భక్తులకి. ఫెసిలిటీ మీన్స్ ఇక్కడ టాయిలెట్ చేసుకోవచ్చు. సమ్మర్లో తడకలిగి ఇక్కడ కింద మాఘమాస జాతర మాత్రం 10 ఫీట్ 6 మీటర్స్ 20 ఫీట్ 18 ఫీట్ 5.5 ఇక్కడ కొనుగోలు చేసిన సోయా సంచులను ప్రభుత్వం కొనుగోలు చేసిన సోయా సంచులను నా పేరు గజేందర్. నిన్న ఒక లోడ్ తీసుకుపోయినాము, అందరం రైతులం కలిసిపోయినాము. పోతే మంచి తీసుకున్నారు. మాల్ డ్యామేజ్ ఉన్నదని వాపస్ పంపించేసారు. పంపించిన మాల్ అయితే బాగుందన్న, పంపించిన దానికి నంబర్ ఎక్ మాల్ అన్న ఇసుంటి మాలకు ఓడర్ వాపస్ చేస్తాడు. ఆడ పంపించుడు కాక మళ్ళీ ఇంకా లారీ ఛార్జ్ మేమే కట్టుకుని మనిషికి అసామి 1500 రూపాయలు ఖర్చు పెట్టుకొని తెచ్చుకున్నాం అన్న మేము. మళ్ళీ ఇప్పుడు పంచులు సోషల్ లోనే ఉండని, లేకపోతే ఏమన్నా చేసుకుని మాకు సంబంధం లేదు, మాకు ఫోన్ చేయకూడదు అని చెప్తున్నారు. రెస్పాండ్ కాక వచ్చాడు. మా సొల్యూషన్ వాళ్ళు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందా? మాకు సమాధానం కావాలా, రైతులకు న్యాయం కావాలా. మాకు 51 కిలో పెట్టినాం కాట, 44 కిలోల 80 గ్రాములు వచ్చిందన్న. దీనికి 6 కిలోలు ఎవరు వేస్తారు బాధ్యత? ఓలు సృష్టిలే. మాకు నా పేరు సురేష్, మాది హెగ్డోలి గ్రామం. హెగ్డోలి గ్రామంలో సొసైటీలో సోయా కాట మొదలయ్యి ఒక 10 రోజులు అవుతుంది. అందులో 2 లోడులు కాటా పెట్టడం జరిగింది. ఆ 2 లోడులు పోయేసరికి ఒక లోడ్ అయితే మొత్తము 60% రిటర్న్ చేసిండు. మళ్ళీ అది 2వ లోడ్ అన్నా మాకు పూర్తిగా తీసుకెళ్తారేమో, మొత్తం తీసుకుంటారేమో అదే ఆశతోటి మళ్ళీ ఇంకో లోడ్ పంపడం జరిగింది. అది కూడా మళ్ళీ 150 బస్తాలు వాపస్ పంపడం జరిగింది. ఇలా మాకు పంపడం వల్ల రైతులకు చాలా భారం అవుతుంది. ఈ భారం వల్ల ఏదైతే ప్రభుత్వం సొసైటీ వచ్చేసి బ్యానర్ కూడా పెట్టిండ్రు, ఈ నాణ్యత గల సోయాబీనే కొంటామని. అదే నాణ్యత గల అదే నంబర్ 1 సోయానే మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మాకు తీసుకెళ్లి మళ్ళీ తెచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ భారం అవుతున్నది, వాళ్ళ అదనపు ఖర్చు అవుతున్నది. అక్కడేమో తీసుకుంటలేరు. మొత్తం చూసుకున్నారు, మాలు సూపర్ ఉందా లేదా అన్ని చూసుకున్నారు. అంత క్లియర్ గా ఉన్నది. వెయిట్ లో కూడా ఏం తక్కువ లేదు, నేచర్ కూడా కరెక్ట్ ఉన్నది, మాల్ కూడా షైనింగే ఉన్నది. కాకపోతే అక్కడ మళ్ళా దాంట్లో ఒక రైతుది 20 బస్తాలు తీస్తున్నారు, మళ్ళీ 4 బస్తాలు వాపస్ పంపుతారు. ఒకటే కూటు ఒకటే చేలో పండించిన పంటకు అది ఆ 4 సంచులు ఎట్లా తేడా ఉంటుంది? ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఇది. దీనికి మేము ప్రతి రైతు అందరం కలిసి ఖండిస్తున్నాము.